హలో ఆల్, వెల్కమ్ టు మెడికోమావా. ఈరోజు మనం బయోకెమిస్ట్రీ పీవైటీ చూద్దాం. ఈ సబ్జెక్ట్ ఎఫ్ఎంజీలో వెయిటేజ్ వచ్చేసి 15 to 18 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ అన్ని పెట్టేయచ్చు. ఈజీ టు మోడరేట్ కానీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మన ఎఫ్ఎంజీ ప్రిపరేషన్కి ఫస్ట్ ఎయిడ్ బుక్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎఫ్ఎంజీ అనమాట. నేను కూడా నా ప్రిపరేషన్ టైంలో ఇదే యూస్ చేశాను. ఈ బుక్లో మనకి మొత్తం నిమోనిక్స్తో పాటు ఉంటాయి. జస్ట్ 30 పేపర్స్లోనే సిలబస్ మొత్తం కవర్ అయిపోద్ది. సరే మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ టాపిక్ విటమిన్స్. విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పక్కా ఎఫ్ఎంజీలో 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. బిట్స్ అన్ని డైరెక్ట్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్కి బైట్ అవుట్ స్పాట్స్ ఇమేజ్ ఇస్తాడు. ఇమేజ్ ఇచ్చి దాన్ని ఏ డెఫిషియన్సీ వల్ల ఈ బైట్ అవుట్ స్పాట్ అనేది వస్తుంది అని అడుగుతాడు, లైక్ విటమిన్ ఏ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి డెర్మటైటిస్, డిమెన్షియా, డయేరియా, డెత్. ఇవన్నీ ఎప్పుడు చూస్తాం? విటమిన్ B3 నియాసిన్ డెఫిషియన్సీలో చూస్తాం. ఇలానే ఉంటాయి బిట్స్ అన్ని డైరెక్ట్గానే ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. పక్కా 3 to 5 క్వశ్చన్స్ అయితే ఓన్లీ విటమిన్స్ టాపిక్ మీదే ఉంటాయి మనకి ఎఫ్ఎంజీలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లూట్ ట్రాన్స్పోర్టర్స్. గ్లూట్ ట్రాన్స్పోర్టర్స్లో చాలా ఉంటాయి మనకి. గ్లూట్ 1 నుంచి గ్లూట్ 6 ఆర్ గ్లూట్ 5 వరకు ఎనఫ్ మనకి. 1 to 5 ఈజ్ ఎనఫ్ అనమాట. దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే లొకేషన్ మెయిన్గా అడుగుతాడు. గ్లూట్ 1 ఎక్కడ ఉంటుంది, గ్లూట్ 2 ఎక్కడ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, అలాగా. మోస్ట్లీ ఇంకోటి మెయిన్ బిట్ ఏం అడుగుతారంటే ఇన్సులిన్ డిపెండెంట్ గ్లూట్ ఏదని అడుగుతాడు మ్యాథ్స్. ఇన్సులిన్ డిపెండెంట్ గ్లూట్ వచ్చేసి 4 అనమాట. ఇలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ ఫినైల్ కిటోనూరియా, ఆల్కాప్టోనూరియా, మ్యాపుల్ సిరప్ డిసీజ్, హోమోసిస్టినూరియా, వీటన్నిటికీ మెయిన్గా ఎంజైమ్ డెఫిషియన్సీ ఏది, సిమ్టమ్స్ బేస్డ్ సినారియో ఇస్తాడనమాట. మనం దాన్ని డయాగ్నోస్ చేసి ఒకసారి ట్రీట్మెంట్ కూడా అడుగుతాడు. ఎగ్జాంపుల్కి ఫినైల్ కిటోనూరియా తీసుకుంటాం. దీంట్లో ఏంటి, ఇది ఆటోజోమల్ రెసెసివ్ డిక్రీజ్ ఇన్ ది ఫినైలాలనిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ అనమాట, లేదా టెట్రాహైడ్రో బయోప్టెరిన్ డెఫిషియన్సీ వల్ల నీకు ఈ డిసీజ్ వస్తుంది. ఫినైలాలనిన్ టైరోసిన్ కింద కన్వర్ట్ అవ్వదు, సో ఫినైలాలనిన్ పెరుగుతుంది. ఫినైలాలనిన్ ఏమవుతుంది ఫర్దర్గా ఇలా పెరిగి ఫినైల్ కీటోన్స్ కింద మారుతుంది. ఫినైల్ కీటోన్స్లో ఏ వస్తాయి? 3 ఉంటాయి మెయిన్గా. ఫినైల్ లాక్టేట్, ఫినైల్ లాసిటేట్, ఇంకోటి ఫినైల్ పైరువేట్. ఇవన్నీ యూరిన్ ద్వారా బయటకు వస్తాయి. యూరిన్లో మనకి మోసీ ఆర్డర్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. అలాగే సిమ్టమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఉంటుంది, మైక్రోసెఫాలీ ఉంటుంది, సీజర్స్ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తావు? ఫినైలాలనిన్ ఎక్కువ ఉండేది ఫుడ్స్ తీసుకోకూడదు, ఓన్లీ టైరోసిన్ సప్లిమెంట్స్ పెంచాలి. ఇలాగా మనం ప్రతి ఒక్క డిసీజ్ని చదవాలి. దీని నుంచి అడుగుతారు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని. నేనేదో జస్ట్ ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు మాత్రం కంపల్సరీ మీ ప్రైమరీ సోర్స్ నుంచి ఇది చదవండి. నెక్స్ట్ మ్యాపుల్ సిరప్ డిసీజ్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్కి బ్రాంచెడ్ చైన్ కీటో ఆల్ఫా అమినో యాసిడ్ డిగ్రేడేషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది మనకి? బ్రాంచెడ్ చైన్ అమినో యాసిడ్స్ అనేవి అంటే ఏవేవి? ఐసోలూసిన్, ల్యూసిన్, వ్యాలెన్, ఇవన్నీ వస్తాయి అనమాట బ్రాంచెడ్ చైన్ అమినో యాసిడ్స్. నెక్స్ట్ దీంట్లో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి షుగర్ బంట్ షుగర్ స్మెల్ అనేది ఉంటుంది యూరిన్. సో వీటిని ఎక్కువ తీసుకోకూడదు ట్రీట్మెంట్ ఏంటంటే వీటిని ఎక్కువ తీసుకోకూడదు. ఏ ఎగ్జామ్లో అయినా ఎగ్జామినర్ లాంగ్వేజ్ మనకి చాలా ఇంపార్టెంట్. చిన్న వర్డ్స్ని టెన్షన్తో స్కిప్ చేసాము ఎంసీక్యూ పక్క పోయినట్టే. సో జాగ్రత్తగా చూసి చదవాలి క్వశ్చన్. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్, కొలెస్ట్రాల్ సింథసిస్. దీంట్లో ఎట్లా అడుగుతాడంటే దీని సైకిల్ మొత్తం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్యాటీ యాసిడ్ ట్రాన్స్పోర్ట్ త్రూ మైటోకాండ్రియా ఎలా అవుతుంది అంటే త్రూ కార్నిటిన్, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి వార్బర్గ్ ఎఫెక్ట్లో మనకి ఎరోబిక్ గ్లైకోలైసిస్ అవుతుందా, ఎండ్రోబిక్ గ్లైకోలైసిస్ అవుతుందా, ఎరోబిక్కే అవుతుంది. అయినప్పుడు మనకు పైరువేట్ ఫామ్ అవ్వకుండా లాక్టేట్ ఎందుకు ఫామ్ అవుతుంది? దీని రీజన్స్ అన్ని మనకు తెలియాలి. అప్పుడే వాడు క్వశ్చన్ టెస్ట్ చేసినా సరే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్, లైసోజోమల్ స్టోరేజ్ డిసార్డర్స్. ఈ రెండు మనకి ఫస్ట్ స్టైల్లో చూపించినటువంటి ఈ టేబుల్స్ సరిపోతాయి అనమాట. దీని నుంచి తప్ప బయట ఎక్కడ నుంచి క్వశ్చన్ అయితే రాదు. నెక్స్ట్ కొలరాటాక్సిన్ అదే ఏ రిసెప్టార్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ లైనర్ లాగా అనమాట, GM1 గ్యాంగ్లియోసైడ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యుటేషన్స్ అండ్ ఇట్స్ టైప్స్. సైలెంట్, మిస్సెన్స్, నాన్సెన్స్, ఫ్రేమ్ షిఫ్ట్, స్ప్లైస్ సైట్ మ్యూటేషన్స్ ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ హీమ్ సింథసిస్ సైకిల్ అనమాట. సైకిల్ మొత్తం బట్టి కొట్టాల్సి ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ క్వశ్చన్ వాటి యొక్క ఎంజైమ్స్ మీద అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ALA డిహైడ్రేటేజ్, ALA సింథేజ్, బోత్ ఆర్ ఇన్హిబిటెడ్ బై ది లెడ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది బాడీలో.
లైక్ సిట్రోప్లాస్టిక్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది, మర్చిపోతాం అనమాట. ఇవి కూడా డైరెక్ట్ స్టిక్ పేపర్లో రాసి గోడ కంటించుకొని డైలీ చూడడము. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, కాంప్లెక్స్ అండ్ ఇన్హిబిటర్స్ అనమాట. మనకి కాంప్లెక్స్లో టైప్స్ ఉంటాయి, టైప్ 1, 2, 3, 4 ఉంటాయి కదా, వాటి యొక్క అనదర్ నేమ్స్, అలాగే వాటిని ఇన్హిబిట్ చేసేవి ఏంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ 1 అనుకో, ఫీనోబార్బిటోన్ ఎగ్జాంపుల్కి, లాస్ట్లో ఓన్ అని ఉంటుంది, 1 అని ఉంటుంది. 1 అంటే ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాస్ట్గా పెట్టేసి వీటిని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్ఎంపీ పాత్వే డెఫిషియన్సీ. దీంట్లో G6P తెలుసు కదా, దాని గురించి చదవాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్రోడెర్మటైటిస్ సెంట్రోపతిగా, దీంట్లో ఇంటెస్టైన్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉంటుంది, డెర్మటైటిస్ అంటే స్కిన్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉంటుంది, పెయిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ చదవాలన్నమాట. ఇమేజ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో, ఒక బేబీ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గౌట్, గ్లైకోలైసిస్. ఈ గ్లైకోలైసిస్లో ఆల్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం సైకిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పక్కా క్వశ్చన్ అయితే వస్తుంది, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అన్కప్లర్స్. అన్కప్లర్స్ మనకి ఏం చేస్తాయి, ఇంక్రీజ్ ద పర్మిబిలిటీ ఆఫ్ ది మెంబ్రెయిన్. దీనివల్ల ఏమవుతుంది, డిక్రీజింగ్ ద ప్రోటాన్ గ్రేడియంట్, ప్రోటాన్ పంప్ గ్రేడియంట్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఇంక్రీజ్ ద ఆక్సిజన్ కన్సంప్షన్. దీంట్లో అన్కప్లర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఫిజియోలాజికల్, కెమికల్. ఫిజియోలాజికల్ ఎగ్జాంపుల్కి వచ్చేసి థర్మోజెనిన్, ఫ్యాట్ అనమాట. కెమికల్ అన్కప్లర్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి డైనైట్రో ఫినాల్ అనమాట. అలాగే అన్ని రేట్ లిమిటింగ్ ఎంజైమ్స్ ఇన్ బయోకెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది. బయోకెమిస్ట్రీలో ఎన్ని సైకిల్స్ ఉంటాయో అన్ని సైకిల్స్కి సంబంధించినటువంటి రేట్ లిమిటింగ్ ఎంజైమ్స్ అనమాట. అలాగే ఎంజైమ్స్ యొక్క కోఫాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. కోఫాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్కి ఆల్కహాలిక్ డిహైడ్రోజనేస్ అనుకోండి, ఏది కోఫాక్టర్ దీనికి, జింక్, ఇలాగనమాట. నెక్స్ట్ ఆల్ సైకిల్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది, వాటి లొకేషన్ తెలియాలి మనకి. లైక్ సైటోప్లాజంలో జరుగుతుందా, మైటోకాండ్రియల్ ఎక్కడ జరుగుతుంది, మెంబ్రెయిన్లోనో, మ్యాట్రిక్స్లోనో, ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి కొల్లాజన్ టైప్స్ అండ్ స్ట్రక్చర్స్, వాటి యొక్క క్రాస్ లింకేజ్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి విటమిన్ ఏంటి, ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోన్ ఏజెన్సీస్. నెక్స్ట్ అమైనో యాసిడ్ క్లాసిఫికేషన్ అంటే మనకి ఎసిడిక్ అమైనో యాసిడ్స్ ఏంటివి, బేసిక్ ఏంటివి, న్యూట్రల్ ఏంటివి, ఆరోమాటిక్ టైప్ ఏంటి, అలాగే ఆలిఫాటిక్ టైప్ ఏంటివి, బ్రాంచ్డ్ ఎన్ని ఉంటాయి, అన్బ్రాంచ్డ్ ఎన్ని ఉంటాయి, ఇలాగా వాటి యొక్క క్లాసిఫికేషన్ మొత్తం నేర్చుకోవాలి. నెక్స్ట్ మ్యూకోపాలిసాకరైడ్స్, దీంట్లో వచ్చేసి హర్లర్స్ ఇలా ఉంటాయి, సిండ్రోమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎంజైమ్ డెఫిషియన్సీ అండ్ సింటమ్స్ మెయిన్ అనమాట. వాడు ఇచ్చే సింటమ్స్ ఇస్తాడు, మనకి ఏ సిండ్రోమా డయాగ్నోస్ చేయాలి. నెక్స్ట్ ఫెడ్ స్టేట్, స్టార్వ్ స్టేట్లో హార్మోన్స్, ఇన్సులిన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫాస్టింగ్లో ఏమవుతుంది, గ్లూకాగాన్, ఇలా హార్మోన్స్ ఉంటాయి కదా, ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడు పెరుగుతాయి, వాటి రేషియో ఎప్పుడు పెరుగుతుంది, వాటి రేషియో ఎప్పుడు తగ్గుతుంది, మనకు కంపల్సరీ తెలియాలి. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్ అనమాట, కొంచెం తరువాత అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మెటబాలిజం ఆఫ్ ఫ్రక్టోజ్, గ్యాక్టోజ్, దీని లైక్ సార్బిటాల్ ఎలా అక్యుములేట్ అవుతుంది, అలాగే వాటి యొక్క క్యాటరాక్ట్స్ ఏమైనా వస్తాయా, అదే ఆయిల్ డ్రాప్ క్యాటరాక్ట్, గ్యాలక్టోసీమియా, ఇలా క్లాసికల్ టైప్ ఆఫ్ గ్యాలక్టోసీమియాలో ఎంజైమ్ డెఫిషియన్సీ ఏంటి, ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెష్నయర్ సిండ్రోమ్, దీంట్లో HGPRTS ఎంజైమ్ డెఫిషియన్సీ, సెల్ఫ్ మిటిలేషన్ ఉంటుంది. అలాగే టైరోసినిమియా టైప్స్ అనమాట, టైప్ 1, 2, 3లో ఉంటాయి కదా, టైప్ 1లో ఏ డెఫిషియన్సీ ఉంటుంది, టైప్ 2లో ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుందో చదవాలి. అది ఈ టాపిక్స్ మొత్తం ఒక స్క్రీన్ షాట్ కావాలని తీసుకోండి. వీటితో పాటు లాస్ట్లో GT మిస్టేక్స్ బుక్ ఉంటుంది కదా, బుక్లో ఉన్న టాపిక్స్, అలానే LRR ప్రెప్ లెటర్, షణ్ముగప్రియ మ్యామ్. ఈ వీడియో మొత్తం లాస్ట్ ఇంకా 10 days ఉండగా ఈ టాపిక్స్ చూసుకుంటే మనకు సరిపోద్ది అనమాట. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.